ఒబామాతో ఇరాన్ కుదుర్చుకున్న అణు ఒప్పందం రద్దు చేయకపోతే ఆ దేశం 3-4 అణ్వాయుధాలను కలిగి ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఉండేదని పేర్కొన్నారు. అమెరికా దాడుల వల్ల ఇరాన్ సైన్యం తీవ్రంగా దెబ్బతిందని, ఆ దేశాన్ని పునర్నిర్మించేందుకు కనీసం 10 సంవత్సరాలు పడుతుందని ట్రంప్ తెలిపారు. కానీ యుద్ధం ముగిసిందని ఇప్పుడే ప్రకటించడం లేదన్న ఆయన అమెరికా సైనిక చర్యలు ఇరాన్ను ఓడించాయని వ్యాఖ్యానించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ అంతటా 7,000 కంటే ఎక్కువ లక్ష్యాలను తమ సేనలు ధ్వంసం చేశాయని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్కు నావిక, వైమానిక దళాలతో పాటు నాయకత్వం కూడా లేదన్నారు. కర్గ్ ద్వీపంలోని అన్ని సైనిక కేంద్రాలను నేలమట్టం చేసినప్పటికీ భవిష్యత్తులో ఇరాన్ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చమురు నిల్వలు, పైప్ లైన్లను మాత్రం తాకలేదని ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ తన పద్ధతిని మార్చుకోకపోతే వాటిని కూడా ధ్వంసం చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. మరోవైపు 2001లో అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి జరుగుతుందని తాను ఏడాది ముందే ఊహించానని ట్రంప్ చెప్పారు. తాను రాసిన ది అమెరికా వి డిజర్వ్ అనే పుస్తకంలో బిన్ లాడెన్ ఒక ప్రమాదకరమైన వ్యక్తి అని, అతడిని వెంటనే పట్టుకోవాలని రాశానని ట్రంప్ గుర్తు చేశారు. Osama bin Laden would knock out the World Trade Center. I made that prediction a year before he did it. I said, you better get him. He's a bad guy. I watched him be interviewed one time, and I said, that's a bad guy. You better get him. 1 year before, exactly. I wrote it in a book. You can even check. About a year before the World Trade Center then came down, President Clinton actually had a shot at him, and he didn't take it. Unfortunately, I'm not blaming him for that, but he didn't take it. And he ended up knocking down the World Trade Center, but I predicted that too. I predicted a lot of things.